భూములన్నీ కొలుస్తూ ఒక రికార్డు తయారు చేసుకున్న దాన్నే సెటిల్మెంట్ రికార్డ్ అంటాం. సెటిల్మెంట్ అంటే భూమిని కొలిచి ఆ భూమి ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో తయారు చేసిన రికార్డు. తెలంగాణలో అట్లా చివరిసారిగా తయారు చేసిన రికార్డు సేత్వార్ అని ఉంటుంది. 1940, 1950లో తయారు చేశారు. అప్పుడు ప్రతి ఊళ్ళో భూమి కొలిసి ప్రతి కమతానికి ఒక నంబర్ ఇచ్చి ఆ నెంబరు ఎవరికి చెందింది అనేది పేర్లు నమోదు చేస్తాం. గ్రామ పట్టము, టీపను, సేత్వారు తయారైంది. ఆ సేత్వార్లో కేవలం 2 రకాల భూములు మాత్రమే ఉంటాయి. గవర్నమెంటు, సర్కారీ లేదా ప్రభుత్వము ఇనాం అనే ఉంటుంది. ఆ తర్వాత అంటే ఆ ప్రభుత్వాన్ని రాసుండి ఎవరైనా పేరు రాసుంది అంటే మనం దాన్ని పట్టాభూమిగా భావిస్తూ వస్తాం. కాలక్రమేణా రకరకాల భూముల క్లాసిఫికేషన్ మారుతూ వచ్చినాయి. ఈ రోజున మనం ఎక్కువగా వింటున్న పేర్లు ఏమి వింటాము? పట్టాభూమి, ప్రభుత్వ భూమి, ఇనాము, భూదాను, అటవీ భూమి, ఇవి మనకు ఎక్కువగా వినపడుతున్న భూములకు సంబంధించి. అందులో పట్టాభూమి అంటే ప్రైవేట్ ల్యాండ్, ఎవరికొన్న సొంత భూమి. గవర్నమెంట్ ప్రభుత్వం ఓన్ చేసుకునే భూములు అంటే సర్కారు భూములని ప్రభుత్వ భూములు అంటాం. వాటినే ల్యాండ్లెస్ పూర్కి అంటే భూమి లేని పేదలకు ఇస్తారు. ఒకసారి ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తే అది అసైన్మెంట్ భూమిగా మారిపోతుంది. ప్రభుత్వ భూమి మాత్రమే కాదు, భూదాన భూమిని, సీలింగ్ మిగులు భూములను కూడా పేదలకు పంచుతారు. భూదాన భూమి అంటే ఆచార్య వినోబా భావే గారు ఏదైతే భూదాన ఉద్యమాన్ని ప్రారంభం చేశారో ఆ భూదాన ఉద్యమంలో ఎవరైతే భూములు దానం చేశారో అట్లా దానంగా వచ్చిన భూమిని పంచారు. అట్లా మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1,00,000 ఎకరాల భూమిని దానం కింద వచ్చిన భూమిని పేద ప్రజలకు పంచారు. అది కూడా అసైన్మెంట్ భూమి కిందనే పరిగణిస్తాం. దాంతోపాటుగా సీలింగ్ చట్టాలు వచ్చినాయి. సీలింగ్ చట్టం అంటే ఏ కుటుంబానికి అంటే ఒక కుటుంబానికి ఎంత భూమి ఉండొచ్చో చట్టం నిర్దేశించింది. ఇంతకంటే మనకు ఎక్కువ భూమి ఉండడానికి వీల్లేదు. తెలంగాణలో ఏ క్లాసిఫికేషన్ అయినా 54 ఎకరాలకు మించి ఒక కుటుంబానికి భూమి ఉండడానికి వీల్లేదు. ఎవరికైనా 54 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉంటే వాళ్ళంతట వాళ్ళు ప్రభుత్వానికన్నా స్వాధీనం చేయాలి. లేదు అంటే ప్రభుత్వమే బలవంతంగా భూమి ఎక్సెస్ను తీసుకుంటుంది. అట్లా తీసుకున్న భూమినే సీలింగ్ మిగులు భూమి అంటారు. వీటిని కూడా భూమి లేని పేద కుటుంబాలకే పంచుతారు. అట్లా పంచిన భూములని మనం అసైన్మెంట్ భూమి అంటాం. ఇక మరొకటి మనకి ఈ మధ్యలో వినేది అటవీ భూములకు సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 2008లో ఒక కొత్త చట్టం వచ్చింది. ఎవరైతే 2005 డిసెంబర్ 13 నాటికి సాగులో ఉన్నారో వాళ్ళకి అటవీ భూములకు కూడా హక్కుపత్రాలు ఇవ్వచ్చు. అట్లా తెలంగాణలో దాదాపు 7 లక్షల ఎకరాల అటవీ భూమికి హక్కుపత్రాలు ఇప్పటిదాకా ప్రభుత్వం ఇచ్చింది.